టీసీఎస్ రిజల్ట్స్ని మన యాంగిల్లో కనుక చూసినట్లయితే నీజర్ రియాక్షన్స్ పక్కన పెడితే నా లెక్క ప్రకారం దే ఆర్ రాక్ సాలిడ్. వేరు వేరు దేశాల్లో ఉన్న వాళ్ళకి ట్రంప్ గారి టారిఫ్ల పుణ్యమా అని ఇబ్బందులు ఎదురవుతున్నట్లయితే వాళ్ళందరికీ కూడా ఆ కెపాసిటీ సెంటర్స్ ఇండియాలోనే సెటప్ చేయడానికి నడుం బిగించారు. ఇందులో వచ్చిన ఒకే ఒక్క నెగటివ్ టీసీఎస్లో ఏంటంటే టాటా గ్రూప్లో ఈ మధ్యన వచ్చినటువంటి ట్రస్ట్లో టాటా సన్స్లోనే వచ్చినటువంటి కొద్దిగా ఇబ్బందులు రావడంతో ఆ గ్రూప్ మొత్తం కొద్దిగా షేక్ అవుతుంది. అది ఏ మాత్రం కూడా లాంగ్ టర్మ్లో నిలబడదు. మోటివేషన్ అనేది అంటే రిజల్ట్స్ని చూసి చేసే మోటివేషన్ ఏమో టెంపరీగా ఉంటుంది. డిసిప్లిన్ ఈజ్ పర్మనెంట్. ఆ నెంబర్లు స్థిరంగా అక్కడే ఉంటాయి. ఈ నాయిస్ ఎంత వచ్చినా కానీ వాళ్ళు డిక్లేర్ చేసిన నెంబర్లు అక్కడే ఉంటాయి. 2 రోజుల తర్వాత స్థిమితంగా చూస్తే మనమే బ్రహ్మాండంగా ఉన్నాయి అనుకుంటాం. సో కాబట్టి మోటివేట్ అయిపోయి కంగారు పడి అమ్మాలా అంటే అమ్మకూడదు. కొనుక్కోవాలంటే కొనుక్కోవచ్చు. ఉంచుకోవాలంటే 100కి 100 ఉంచుకోవాలి. 10,000 కోట్లు వచ్చిన ప్రాఫిట్ ఉందనుకోండి ఒక కంపెనీకి, 9,970 కోట్లు వచ్చింది ఇప్పుడు అంటే మ్యాథమెటికల్గా చూస్తే తగ్గినట్టే. కానీ అది ఎంత చాలా చిన్నది, నీటి బొట్టుతో సమానం సముద్రంలో. దాని గురించి మనం కంగారు పడక్కర్లా. ఇక్కడ సేల్సే కనుక చూస్తే దాదాపుగా 2,57,000 crores అంటే దాదాపు హిస్టారిక్ గా హైక్ వచ్చినాయి. అలాగే ప్రాఫిట్ చూస్తే కూడా 49,687 crores, ఇంతవరకు వాళ్ళ హిస్టరీలో ఎప్పుడూ లేనంత. ఒకప్పుడు 15,44,00,000 కోట్లు కూడా ఉన్నటువంటి మార్కెట్ క్యాప్ ఎప్పుడది 2024 సెప్టెంబర్లో. ఇప్పుడు ఎంతకు వచ్చింది? 10,91,000 కోట్లకి. అంటే దాదాపుగా 3వ వంతు పడిపోయింది. మోటివేషన్ ఈజ్ టెంపరీ. తగ్గిపోయిన మాట వాస్తవం, కానీ అది నిలబడుతుందా? నిలబడదు. పెరగక తప్పని పరిస్థితుల్లో ఉన్న కంపెనీ టీసీఎస్. ఈ కంపెనీలకన్నిటికీ కూడా రాబోయే రోజుల్లో విపరీతమైన టారిఫ్లు విధిస్తే కూడా దాన్ని నిలదొక్కునే సమర్థత ఉన్నది. ఎందుకు అంటే అన్ని కంట్రీలు కూడా అన్ని కంట్రీలో ఉన్న కంపెనీలు వ్యాపారాలు ఎక్కడ చౌకలో వాళ్ళ యొక్క పని నిర్వర్తించుకోగలరో అక్కడికి వెళ్లకుండా ఆపడం ట్రంప్ వల్ల కాదు, ప్రపంచంలో ఉన్న ఎవరి వల్ల కాదు. అందువల్ల రాబోయే రోజుల్లో కొద్దిగా అటు ఇటుగా వాలటైలిటీ ఉండొచ్చేమో, కానీ భయపడవలసిన అవసరం లేని కంపెనీ ఏమిటి అంటే టాటా కన్సల్టెన్సీస్.